నువ్వు ఆ ప్రశ్న రావణ్ వీడియోస్ ఎప్పుడు చూడలేదా? ఆయన స్పీచ్లు ఎప్పుడు చూడలేదా? ఆయన ఏమంటాడు, నేను ఏ దేవుణ్ణి నమ్మను అంటాడు. ఆయన ఎథియిస్ట్ అంటాడు, అంతే కదా. మరి ఎథియిస్ట్ అయ్యేటప్పుడు క్రిస్టియన్స్ పెట్టుకున్నటువంటి మీటింగ్స్లో ఎందుకు పాల్గొంటాడు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తాడు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శిస్తాడు? నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, ఏం పీకలేరు అనే ఒక వరస్ట్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాడు? మా హిందూ దేవుళ్ళు ఎందుకు తిడతాడు? ఆయన వీడియోలు చూడండి అమ్మా. అరెస్ట్ చేశారు అన్యాయంగా అంటారు, కానీ అసలు వాళ్ళ వీడియోలు ఒకసారి చూడండి, వాళ్ళ యాస్ చూడండి, వాళ్ళ భాష చూడండి, ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో. ఆయన ఎంత హిందూ దేవుళ్ళని దూషిస్తున్నాడు మీకు తెలుసా? మళ్ళీ ఇంకే దేవుళ్ళని దూషించడు, ఇస్లామిక్ దేవుళ్ళు దూషించడు, క్రిస్టియన్స్ వాళ్ళ దేవుళ్ళు దూషించడు, సిక్కులను దూషించడు, ఓన్లీ హిందూ దేవుళ్ళ మీద పడతాడు. ఒక రాముడి మీదో, ఒక శివుడి మీదో, ఒక సీతాదేవి మీదో, ఒక లక్ష్మణుడి మీద అరెస్ట్ చేశారంటే పక్కా ఆధారాలతో వచ్చి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన కొన్ని క్రైస్తవ పార్టీలు అక్కడ సపోర్ట్ చేయడం వల్ల బెయిల్ కూడా వచ్చిందని విన్నాను నేను. బెయిల్ వచ్చినా కానీ మళ్ళీ కూడా వెళ్తాడు. ఇంతకుముందు ఆ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, రెడ్డి జర్నలిస్టు, ఆయన అట్లనే తప్పించుకున్నాడు. రెండోసారి గట్టిగా పట్టుకున్నారు, వాడిని కూడా రెండోసారి గట్టిగా పట్టుకుంటారు. నేనైతే మాత్రం ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లా బాయిలా ఉండాలని కోరుకునే వ్యక్తిని. జై ఆంధ్ర, జై తెలంగాణ. థ్యాంక్ యూ.